హలో గైస్, వెల్కమ్ టు మై ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ మింగి తిందాం. ఇవాళ మనం వచ్చేసాము మణికొండలోని ఒక హోటల్ కి. ఇక్కడ బటర్ ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి దగ్గరలో ఉన్న టైలర్లు అందరూ చెప్పడం జరిగింది. మరి ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ద హైప్? లెట్ us try and find out. అయ్యా నమస్కారం. మీరు ఈ హోటల్ ఓనరా? కాదు. మేనేజరా? కాదు. కస్టమరా? కాదు. మరి ఇంకెవరు? మీ సబ్స్క్రైబర్ని. ఓ, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ యూనో. ఎక్కడికి వెళ్ళినా సరే మన సబ్స్క్రైబర్స్ అందరూ తగులుతూనే ఉంటారు. మీరు లాస్ట్ టైం వనస్థలిపురంలో ఒక హిడెన్ స్పాట్ వడలు తిన్నారు చూడండి. అక్కడ వడలు తిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామని వెయిటింగ్. ఓ మై గాడ్, మై పేపరాసి. నన్ను బయట కలవడం అన్నది కొద్దిగా కష్టమైన పనే అండి. ఏమైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్స్ కొడితే సరిపోతుంది. అంటే కమెంట్స్ కొట్టచ్చు కానీ కామెంట్స్ లో కొట్టలేం కదా. ఏంట్రా వడ తింటూ ఏదో అన్నావు, ఏమన్నావు మళ్ళీ చెప్పు. ఇక్కడ వడ తినడానికి బెజవాడ నుంచి వచ్చిన తప్పులేదు అని చెప్పా. వడ బెజవాడ ఇష్టం వచ్చిందని చెప్తారా? నువ్వు చెప్పింది నమ్మి శంకరపల్లి నుంచి వనస్థలిపురం వరకు నా ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళా. అక్కడ తిన్న వడలకి మా ఇంట్లో గొడవలు అయ్యాయి. వనస్థలిపురం నుంచి వాచిపోతే ఇంకా బెజవాడ అంటే వాళ్ళ గురించి బాగా చెప్తే అక్కడ ఫుడ్ ఫ్రీ అని చెప్పారు. ఫుడ్ ఫ్రీయా? నాకు తెలిసిన హాస్పిటల్లో నీకు బెడ్ ఫ్రీ. అమ్మా ఫాస్ట్గా తినేద్దాను, పిచ్చాకలేస్తుంది. అన్నా ఇదేదో అక్కడే తినొచ్చు కదా, పార్సల్ తెచ్చుకుని మరీ ఇంట్లో తినాలా? అయినా డాక్టర్ బయట ఫుడ్ మంచిది కాదంటే బయట వండే ఫుడ్ అని, ఆ ఫుడ్ లోపల తెచ్చుకొని తింటే ఓకే అని కాదు. రే అదేంటోరా, ఫుడ్ మాత్రం ఇంట్లోనే తినబుద్ధి అవుతుంది, బయట తింటే అసలు ఫీలే రాదు. ఏంటి ఇంకా చూస్తున్నారు? సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ కి కట్ చేయండి. అన్నా 40 బజ్జీలు. కారణ జన్ముడివే. ఆర్డర్ మేడం. అన్న ఒక దోశ ఆయిల్ లేకుండా. ఏంటి మేడం? ఆయిల్ లేకుండా. ఆయిల్ లేకుండా దోశ? దోశ ఆయిల్ లేకుండా ఏంటి? ఏసాలే నీకు తెలీదు. నాకు ప్లేట్ పూరి తీసుకురా. ఆయిల్ లేకున్నానా? నాకు ప్లేట్ బోండా. దోశ ఆయిల్ లేకుండా సరే, మరి బోండా? ఆగే పో అన్నా. ఇంకేమన్నా కావాలా సార్? వాటర్. గ్లాస్ లేకున్నానా? సెట్ టైర్ లేకుండా. పట్టుకరా పో. ఏం చేస్తున్నావు? మరీ నీళ్ళలో వేయించమంటే బాగోదు కదా, అందుకే ఎక్సెస్ ఆయిల్ తీసేస్తున్నా. అంత ఎక్సెస్ ఆయిల్ తీసే కంటే ఇలా లేయర్స్ తినొచ్చుగా. ఇదేంటి దాని ముంచినట్టు వచ్చేస్తుంది? లోపల పాటు వదిలేసి బయట పాటు తినే వాళ్ళు చూసా గానీ నువ్వేంటి రివర్స్ లో? డాక్టర్ చెప్పాడుగా బయట ఫుడ్ మంచిది కాదని. ఓహో, దీనికి ఇలా అర్థమైందా? టోనీ, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? చేద్దాం పదా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను హైదరాబాద్కి, తర్వాత ఇప్పుడే రావడం. ఇక్కడ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ తినిపించవా? ఏం తింటో చెప్పు. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ, మటన్ కీమా దోశ, మలై పాయ, తలవా గోష్, లేకుంటే పుల్లట్టు విత్ ప్రాన్స్ కర్రీ. అది కూడా వద్దంటే డబుల్ రొట్టె విత్ కొండ చిలువ కూర. ఏంట్రా అది? నేనేదో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడితే నువ్వు ఏకంగా లంచ్ మెనూ చెప్తున్నావు. అవి బ్రేక్ఫాస్టే. మరి నాన్ వెజ్ ఐటమ్సా? మా దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ ఫేమస్. చల్, నిన్న రాత్రి తినేదే ఇంకా అరగలేదు, మళ్ళీ పొద్దున్నే నాన్ వెజ్. నేనేదో సింపుల్గా ఇడ్లీ విత్ చట్నీ సరిపోతుంది నాకు. అది ఎప్పుడు తినేగా. నీ కదిలిపోయే బ్రేక్ఫాస్ట్ చెప్పనా? చెప్పు. కోరియన్ చికెన్ బిర్యానీ ఉంటుంది, ఇప్పుడే కట్లిపోయి మీద దించుంటారు. మన ఇద్దరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ బిర్యానీ ఏంట్రా? నాకేమొద్దు, నేను పోతున్నా. రే నీకు నచ్చకుండా చెప్పరా. మొసలి గీ రోస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది, నేను తీసుకెళ్తా పదా.
ఇప్పుడు టైం 9 అయింది. ఇప్పుడు వెళ్ళి బయట టిఫిన్ చేస్తే కనీసం 70 రూపాయలు అవుతుంది. అదే నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇంకొక 3 గంటల తర్వాత లేచి ఇప్పుడు సేవ్ చేసిన 70కి ఒక 100 కలిపితే ఒకేసారి 170కి గట్టిగా బిర్యానీయే తినొచ్చు. ఇప్పుడు పడుకున్నప్పుడే లేద్దాంలే. అలాం సెట్. బ్రో, వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ, బోండా, తవా బోండా, వడా. నా గురించి నీకు తెలియదు కదా, లాస్ట్ 5 years నుంచి నాదొకటే బ్రేక్ఫాస్ట్. అవునా? ఏంటది? ఓట్స్. ఓట్సా? ఒకసారి తినడానికి చిరాకేస్తుంది. రోజెలా తింటున్నావు బ్రో? అదే నన్ను చూడు, ఎన్ని ఆప్షన్స్. ఒక్క దోశలోనే 100 వెరైటీలు ఉంటాయి తెలుసా? ఓట్స్లో ఉండవనుకుంటున్నా ఏంటి? ఒకరోజు ఓట్స్ స్మూతీ, ఒకరోజు ఓట్స్ ఉప్మా, ఒకరోజు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, ఒకరోజు... వద్దు, నువ్వు నీ ఓట్స్. చీట్ మీల్ లాంటిదేం లేదా కలిసి తినడానికి? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఓట్స్ బోర్ కొడితే వెరైటీగా వేరే ట్రై చేస్తా. లైక్ ఎగ్ వైట్స్, స్ప్రౌట్ చాట్, అన్స్వీట్ అండ్ పీనట్ బటర్ విత్ గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్. చాలు, వినడానికి చిరాగ్గుంది, తినడానికి ఇంకా చచ్చిపోతారేమో. ఇలాంటి ఫుడ్ తినడం కంటే ఫాస్టింగ్ ఉండడం బెటర్. నీకు ఇప్పుడు కాదురా, తర్వాత తెలుస్తుంది. అయినా కండలు పెంచాలంటే ఈ మాత్రం కళాఖండాలు తినాలి. కళాఖండ? వావ్, ఇవాళ వేయాల్సిందే స్వీట్. ఏం ఆర్డర్ చేద్దాం? ప్లేట్ ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, ఎమ్మెల్యే పెసరట్టు, పూరి మస్ట్. నీ ఆర్డర్ నువ్వు చెప్పుకో బ్రో, మా అందరికి ఎందుకు చెప్తున్నావు? 1 meal per day స్కీమా? రేయ్, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు గట్టిగానే చేయాలి, లంచ్ ఇంకొద్దిగా తక్కువ చేయాలి, డిన్నర్ ఇంకా తక్కువ చేయాలి. అందుకే అంటారు ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ పాపర్ అని. మరి నీ సంగతి? నాకు ప్లేన్ దోశ వద్దు, హెవీ అయిపోతుంది. సింగిల్ ఇడ్లీ, మళ్ళీ అదొక బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ హెవీగా చెయ్యను బ్రో, లంచ్ మాత్రం లాగిచ్చేసా. సరే గానీ నీ సంగతి ఏంటి? ప్లేట్ ఇడ్లీ లైట్ అయిపోద్ది, ప్లేట్ బోండా హెవీ అయిపోద్ది, 2 ఇడ్లీ 2 బోండా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. అన్నా పద బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఒక్క 15 minutes ఆగావనుకో, నేనే బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను. అదేంటి? నిన్న నైట్ డిన్నర్కి ఒక్క గ్లాస్ రైస్ సరిపోతుందని తెలుసు కూడా 2 గ్లాసుల రైస్ ఎందుకు పెట్టించానో తెలుసా? ఎందుకు? ఎందుకంటే మిగిలిన రైస్తో ఇవాళ మార్నింగ్ ఏ పులిహోరో, ఫ్రైడ్ రైసో లేదా ఏదో ఒకటి చేసి రైస్ని రీసైకిల్ చేయొచ్చని. అన్నా ఏంటన్నా ఇది సూపర్ ఉన్నాయి. ఎవడే తెలుసు, కిచెన్లో ఏది కనపడితే అది మొత్తం వేసి దొబ్బా, ఏదో అయింది మొత్తానికి. మన లంచ్ ప్లాన్ ఏంటి? అది ఏదైనా సరే భారీగా చెయ్యి. ఈవినింగ్ స్నాక్స్కి, నైట్ డిన్నర్కి, కుదిరితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రావాలి. ఓకే. రే టోనీ, బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? స్కిప్ చేద్దాం అనుకుంటున్నా అన్న. స్కిప్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే తెలుసా నీకు? అసలు బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఎందుకంటారో తెలుసా నీకు? తెలుసో, చిన్నప్పుడే స్కూల్లో నేర్చుకున్నా. ఎందుకో? బ్రేక్లో ఫాస్ట్గా తినేదని బ్రేక్ఫాస్ట్ అంటారు. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు నాకు తెలియదు కానీ బేసిక్గా నైట్ అంతా పడుకుంటాం కదా, అప్పుడు బాడీ ఫాస్టింగ్ మోడ్లోకి వెళ్తుంది. దాన్ని మనం బ్రేక్ చేసేది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే బ్రేక్ఫాస్ట్తోనే, అందుకే బ్రేక్ఫాస్ట్. ఓ, ఇప్పుడు మనం అది స్కిప్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు. దట్స్ వై బ్రేక్ఫాస్ట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. సర్లే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఒక న్యూట్రిల్లా శాండ్విచ్ ఆర్డర్ పెట్టు. న్యూటెల్లా శాండ్విచ్, అందులో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా? సరే ప్యాన్ కేక్ విత్ మేపిల్ సిరప్ పెట్టు. ఎగిరితంతా నీ అక్క. ఐఎమ్ రిచ్ పీపుల్ బ్రో. తింటే ఏ ఇడ్లీయో పోహా లాంటి హెల్దీ ఫుడ్ తిను, లేదా మానే. సర్లే, ఏదో ఒకటి తినేద్దాం, తిని పనుకోవాలి. తినేసి పడుకుంటావా? నైట్ అంతా ఏం చేసావు? మిడ్-నైట్ 2 o'clock డిఏలోకి వెళ్ళి పెరి షవర్మా తిన్నా. అలా 4 o'clock ఆకలిస్తే మ్యాగీ వండుకున్నా.
ఇందాక 6:30కి ఒక ఆమ్లెట్ కూడా వేసేసా. ఏంటి ఇవన్నీ తిన్నాక ఇప్పుడు నీకు మళ్ళీ న్యూటెల్లా శాండ్విచ్, అదేంటిది ప్యాన్ కేక్స్ విత్ మేపుల్ సిరప్. నేను అది కూడా తిన్నానేగా చెప్తున్నా. నువ్వే బ్రేక్ఫాస్ట్ అది ఇది అని చెప్పి తినమన్నావు, అందుకే తింటున్నా. నేను చెప్పింది నైట్ అంతా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి, దొబ్బి తిన్న వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు, వెళ్ళి పడుకో. ఇష్టం. సో గైస్, దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్. బ్రేక్ఫాస్ట్ తో మనందరికీ ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్ అన్నిటినీ కవర్ చేద్దాం అని చెప్పి ట్రై చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు బాగా రిలేట్ అయిన సీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.